హలో అండి అందరికీ. ఇప్పుడు నేను రెగ్యులర్గా కన్స్ట్రక్షన్లో జరిగే మిస్టేక్స్ గురించి మీకు ఈ వీడియో చెప్దాం అనుకుంటున్నానండి. దాని కారణంగా మీరు ఓన్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు అలాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా చూసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. జనరల్గా ఫుట్టింగ్స్ వేసే ముందు మనం కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలండి, లేకపోతే కొన్ని మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ మిస్టేక్స్ గురించి నేను టోటల్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసి ఫుటింగ్ స్టేజ్లో ఉందండి. జనరల్గా ఫుటింగ్స్ వేసేటప్పుడు మనము కాలం గురించి పిట్ తీస్తాం కదా, 4x4 లేదంటే 5x5 పిట్ తీసేస్తాము. సో డెప్త్ 4 feet or 5 feet డెప్త్ తీసేస్తాము. తీసేసిన తర్వాత కాలం రైన్ఫోర్స్మెంట్ కట్టేసుకొని సో సెంట్రల్ లైన్ మార్కింగ్ చేసుకుంటారు. సెంట్రల్ లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సో మనము దాంట్లో మ్యాట్ వేసేసి కరెక్ట్గా ఆ మార్కింగ్ ప్లేస్లో మనం కాలం రైన్ఫోర్స్మెంట్ని ఆడ కూర్చోబెడతారండి. అయితే జనరల్గా ఇది ఒకవేళ వర్షాకాలంతో చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే దానిలో కొన్ని పిట్లో కొన్ని వాటర్ ఉండిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ వాటర్ తీసి ఆ కాలంని అసలు పొజిషన్లో కూర్చోబెడతారు. అయితే అలాంటి టైంలో ఏమవుతుందంటే సో సెంటరింగ్ అతను కరెక్ట్ చూసుకోకుండా ఆ సెంట్రల్ లైన్ మార్కింగ్ వాళ్ళకి కనిపించదు కరెక్ట్గా. ఎందుకంటే వాటర్ కొన్ని వాటర్ ఉండగానే వాళ్ళు పెడతా ఉంటారు. ఆ మ్యాట్ కూర్చోబెడతారు, ఆ మ్యాట్ నుంచి వాళ్ళకి కనిపించదు. సో ఒక 4.5 వన్ సైడ్ ఉంటే మీ రిమైనింగ్ వేరే సైడ్ ఉంటుంది కదా, వాళ్ళు కాలం పొజిషన్ చేంజ్ చేసి ఆ 4.5 అనేది ఒక్కొక్కసారి మిస్ అయ్యి 4.5 బయటకు కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. దాని కారణంగా కాలం పొజిషనే చేంజ్ అయిపోతుంది. సో అది అప్పుడు వాళ్ళకి తెలియదు. మనము ఒక్కసారి కాలమ్స్ పెట్టిన తర్వాత కంపల్సరీ మళ్ళా మనం కాంక్రీట్ వేసుకునే ముందు రీచెక్ చేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా కాలం అవుట్ అయిపోతుంది. సో అది ఎప్పుడు తెలుస్తుంది? ఫుటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టర్స్ పోస్తారు కదా షార్ట్ కాలమ్స్ గురించి, అప్పుడు అర్థమవుతుంది. ఆ స్టార్టర్స్ పోసేటప్పుడు అది 4.5 ఇంచు బయటకన్నా లోపలికన్నా వస్తూ ఉంటుంది. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే కాలం అవుట్ అయిందని చెప్పేసి అర్థమవుతుంది. ఇది చాలా బ్లండర్ మిస్టేక్స్. చాలా మంది సైట్లో నేను చూశాను ఇలాంటి మిస్టేక్ జరగడము. సో అందుకోసమని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మీరు ప్రాపర్గా చూసుకోండి. ఇంకోటి, అలా జరిగినప్పుడు ఏం చేస్తారు, ఈ కాలాన్ని ఈ షార్ట్ కాలంలో సెట్ చేయొచ్చు అని చెప్పేసి కింద అలా బెండ్ చేస్తారు. ఆ బెండ్ కూడా సో కొంతవరకు అయితే ఓకే అండి, కానీ కొన్ని ప్లేస్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 4.5 ఇంచెస్ బయటికి జరిగితే ఆల్మోస్ట్ అది 4.5 ఇంచెస్ కూడా బెండ్ చేసి మళ్ళా షార్ట్ కాలం వేద్దామని చెప్పేసి అట్లా పెట్టేస్తారు. కానీ అది చాలా పెద్ద మిస్టేక్స్. అది లోడ్ కరెక్ట్ క్యారీ అవ్వదు. అట్లా మాత్రం అస్సలు బెండ్ పెట్టకూడదండి. అస్సలు మీరు అట్లా ఇంత జరిగితే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయకండి. కావాలనుకుంటే సో మెటీరియల్ వేస్ట్ అయితే వేస్ట్ కానీ ఫుటింగ్ మొత్తం తీపిచ్చి మళ్ళీ వేసింది బెటర్. కానీ అంతా 4.5 ఇంచెస్ గింట అట్లా క్రాస్ అయిందనుకో, దాన్ని తీసి వంచి పెట్టడం మాత్రం అది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. జస్ట్ ఒక 1 ఇంచ్ లోపు అయితే ఓకే, మీరు వంచేసి దాన్ని కవర్ చేయొచ్చు, కానీ అంత పెద్దగా అయితే మాత్రం అస్సలు కవర్ చేయకండి. ఇంకో విషయం వచ్చేసి సో మ్యాట్ వేస్తాం కదా, మ్యాట్ కింద ఖచ్చితంగా కవర్ ఉండేలాగా చూసుకోండి. 50 mm కవర్ కంపల్సరీ ప్రొవైడ్ చేయండి, లేకపోతే సో మనకు ప్రాపర్ కాంక్రీట్ అనేది కిందికి వెళ్ళదు. కాబట్టి ఖచ్చితంగా కవర్ పెట్టుకోండి. సో ఈ కాలం వేసిన తర్వాత కింద మనం బేస్ వేస్తారు. బేస్ కూడా సఫిషియంట్ హైట్ ఉండేలా చూసుకోండి. కొన్ని ప్లేస్లలో ఏం చేస్తారు, ఆల్మోస్ట్ 4 ఇంచెస్ వరకు వేసేసి వదిలేస్తారు. అలా ఉండద్దు. కంపల్సరీ మనకు డిపెండ్స్, అది ఒక ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయిందనుకో, అక్కడ సాయిల్ మంచిగా ఉందనుకో, సో 9 to 1 feet వరకు కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఆ హైట్ కంపల్సరీ మెయింటైన్ చేయండి బేస్కి. తర్వాత జనరల్గా అయితే ఐసోలేటెడ్ ఫుటింగ్ వేస్తారు. ఆ ఫుటింగ్ కూడా ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫుటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఏం చూడండి, మధ్యలో చిన్నగా హైట్ పెట్టిరు అంతే. సో అది ఏదో గోపురం లాగా పెట్టిర్రు, అలా అస్సలు ఉండకూడదు. ఇది చూడండి ఎట్లా కనిపిస్తుందా, ఓన్లీ జస్ట్ మధ్యలో ఇంతంత పడేసారు హైట్. అది కరెక్ట్ గా. అది 4 కార్నర్స్ ఉన్నాయి కదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4x4 పిట్ ఉందనుకో, 4 కార్నర్స్, ఆ కార్నర్ నుంచి వెళ్ళి ఈ కార్నర్స్, ఆ కార్నర్ నుంచి వెళ్ళి ఒక షేప్ లాగా రావాలి పై వరకు. సో అది 4 కార్నర్స్ కూడా కవర్ చేయాలి, ఓన్లీ చిన్న కాదు. 4 కార్నర్స్ కూడా 4 feet ఉంటే 4x4 ఆ కార్నర్స్ నుంచి వెళ్ళి పై వరకు మంచిగా కవర్ చేసుకోవాలి హైట్ తీసుకొని.
అప్పుడే అది ఫుటింగ్ బాగుంటుంది. సో అది కూడా మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. చాలా మంది పెట్టరు, చూడండి ఎట్లా పెట్టారో చూస్తున్నారు కదా, ఇది అట్లా పెట్టేస్తారు అది. సో అట్లా పెట్టుకోవాలి కంపల్సరీ. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు షార్ట్ కలమ్స్ గురించి స్టార్టర్ పోసుకుంటారు. ఆ స్టార్టర్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని పోసుకోవాలి. సో జనరల్గా ఆ ఫుటింగ్ వేసిన వెంటనే స్టార్టర్లు పోస్తూ ఉంటారు. సో అట్లా కాకుండా నెక్స్ట్ డే పోసుకుంటే బెటరు నాకు తెలిసి. సో ఆ స్టార్టర్లు కంపల్సరీ పోసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి, మనం దగ్గర నుంచి చూసుకోవాలి. ఒక్కోసారి ఏమన్నా అవుట్ అయినాయి అవి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకోటి, ఈ కాలమ్స్కి స్టిరప్స్ కూడా కడుతున్నారు కదా, ఈ స్టిరప్స్ గ్యాప్స్ కూడా ఎక్కువ ఇస్తారు. అండ్ టాకాలు కూడా వేయరు, కొన్ని ప్లేస్లో వదిలేస్తారు. 2-3 టాకాలు వేస్తారు, వదిలేస్తారు. ఆ టాకాలు కూడా 4 sides కరెక్ట్ పెట్టారో లేదో చూసుకోవాలి కంపల్సరీ. మనమే చెక్ చేసుకోవాలి, వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ మీరు వాళ్ళకి ఇచ్చేసారు అనుకో, కాంట్రాక్ట్కి ఇచ్చేసారు అనుకో, ఒక్కోసారి పట్టించుకోరు కొంతమంది. సో అది కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. సో టాకాలు అన్నిటికీ వేసారో లేదు. అండ్ స్టిరప్స్ సెంటర్ ఎంత డిస్టెన్స్ ఇస్తున్నారో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని మనము కన్స్ట్రక్షన్ చేయించుకుంటే బెటరు. ఇది ఫుట్టింగ్స్ వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. చూడడానికి చిన్నగానే అనిపిస్తాయి కానీ ఇవి కంపల్సరీ మనం తీసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతా అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇలాగే నా ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తూ ఉంటాయి కన్స్ట్రక్షన్ సంబంధించినవి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, బై.